ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 15వ తారీఖు లగాయతు డిసెంబర్ 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు నీచక్షేత్రమందు కుజుని యొక్క స్తంభన ఆ సంచారం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహము, అలాగే వృశ్చిక రాశి యందు బుధగ్రహము వక్రించి సంచరిస్తూ ఉండగా రవి ధను సంక్రమణాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. మకర రాశి యందు శుక్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ వారం అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. 8వ స్థానమందు రవి మార్పు ద్వారా అటు కీలకంగా బాధిస్తూ ఉన్నటువంటి 4 గ్రహాలు అనగా అర్ధాష్టమ కుజుడు కానీ, వ్యయ రాహువు కానీ, ఈ అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ, అష్టమంలో ఉండేటువంటి బుధుడు కానీ, ఇవేవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అందులో ఒక గ్రహం తాలూకు మార్పు వల్ల కొంత ఊరట అనేటువంటిది ఈ వారంలో లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలను కనుక పరిశీలనం చేస్తే లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు తృతీయ స్థాన సంచారం వల్ల కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడం, ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సంభాషణం చేయడం, మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడం లాంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో చేస్తూ ఉంటారు. అంతేగాక కొన్ని ఏవైతే గత కొద్ది రోజులుగా అనవసరమైనటువంటి ప్రయాణాల చేత కృషించినటువంటి శరీరాన్ని కలిగి ఉన్నారో, అనగా ఏదైనా ఒక ప్రయాణం వల్ల అలసిపోవడము, విసుగు చెందడము, ఇంకెంతకాలం తిరగాలి, ఎంతకాలం ఈ పని మీద మనం కూర్చోవాలి అనేటువంటి ఒక విసుగుతనం ఏదైతే ఉన్నదో అది ఈ వారం లగాయతు తొలగిపోతుంది. అనగా ఏదైతే ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో, వాటి వల్ల శరీరం అలసిపోయి ప్రయాణం చేయవలసి వస్తూ ఉన్నదో ఆ పనులన్నిటి నుండి కూడా కొంత బయటపడేటువంటి అవకాశం ఈ వారం లభిస్తుంది. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అష్టమ రవి యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో మాట పట్టింపుల నుండి బయటపడడం, అలాగే శరీరంలో ఉండేటువంటి నీరసము, నిస్సత్తువ లాంటివి కూడా తగ్గుముఖం పడుతూ కొంత ఉత్సాహానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాతావరణం ఉన్నది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో మేషరాశి వారు రాణించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి సైతం అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కొంత ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడం, ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతూ ఉండేటువంటి అంశాలను ఈ వారం చూడవచ్చును. వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ఈ వారం పరిస్థితులు కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్యకై ప్రయత్నం చేసేటువంటి వారికి సత్ఫలితాలు వస్తాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అష్టమ రవి యొక్క స్థితి ఈ రాశి వారిని కొంత ఈ వారం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పటికే గురుడు వక్రించినటువంటి స్థితిగతుల్లో కొంత ఇబ్బంది ఉంటే ఈ అష్టమ రవి తాలూకు స్థితిగతుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహు ప్రధానంగా యోగించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం తాలూకు స్థితిగతులు, అలాగే ఈ వారం ప్రారంభం నుండి చంద్రుడు యోగిస్తూ ఉండడం 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో ప్రధానంగా దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం, మాట పట్టింపులు అధికంగా ఉండడం, అటు కుటుంబంలో కానివ్వండి, ఉద్యోగం చేసేటువంటి ప్రాంతాల్లో కానివ్వండి, లేదా తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి, లేదా బంధువులు మిత్రులతో కానివ్వండి, కొంత మాటపరమైనటువంటి విభేదాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని మాట్లాడుతూ వాళ్ళ పరంగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని సందర్భాల్లోనూ ఎల్లవేళలా మనం చెప్పినటువంటిది సాగదు. కాబట్టి ముఖ్యంగా గ్రహస్థితి వృషభ రాశి వారికి ఈ పరిస్థితుల్లో కొంత వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి కొంత అడ్జస్ట్ అయి ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అవి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇష్టసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ, లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహం కానీ సమయానుకూలంగా ధనం చేతికి రావడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కొంత ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమరవి దోషం వల్ల నీరసము, నిస్సత్తువ లాంటివి, అంటే కొంత బద్ధకం కానీ, శరీరం కొంత అలసిపోయినట్టు ఉండడం, కొంత నీరసంగా ఉండడం లాంటివి ఈ వారంలో వృషభ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. అందువల్లనే కొన్ని ముఖ్యమైనటువంటి పనులని ఇవి మనం చేయగలమో లేదో అనేటువంటి విషయంతో వారు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. చిన్నపాటి విభేదాలు ఇతరులతోటి వచ్చినప్పటికీ దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి స్త్రీలకి ఈ వారం కొంత మిశ్రమంగా గ్రహస్థితులు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క ఆనుకూల్యత కొంత తగ్గినది. ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు తాలూకు శుభ ఫలితాలు, షష్ఠస్థానమందు ఉన్నటువంటి బుధుడు, చంద్రుని యొక్క బలము, అష్టమ స్థాన స్థిత శుక్రుని యొక్క సంచారము, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రాహు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. అయితే ఈ వారం లగాయితూ సప్తమ రవి యొక్క సంచారము, కుటుంబ స్థాన స్థిత నీచ క్షేత్రగత కుజుని యొక్క స్థితి, భాగ్యస్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ 3 గ్రహాల తాలూకు పట్టు ఎక్కువగా కనబడుతుంది. దీనివల్ల గోచారంలో ఈ గ్రహస్థితి యోగించే పర్సంటేజ్ కనుక చూస్తే ఒక 60% గోచారం యోగిస్తూ ఉన్నట్టు మనం చెప్పచ్చు. ఈ 60% యోగించే గోచార ఫలితాల్లో ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా జీవిత భాగస్వామికి, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. అనగా వారితో ఉండేటువంటి ఏదైనా విషయాల్లో కానివ్వండి, వారి మాట తీరుతోనో, ప్రవర్తనతోనో, వారి ఆరోగ్య పరిస్థితులతోనో కొంత మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే మీకు అనుకూలము అని మీరు భావించారో ఆ అనుకూలంగా ఉన్నటువంటి వారు కొంత ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. వాళ్ళు ఏ ఫీల్డ్లోనైనా సరే, అంటే ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా పలానా వ్యక్తి మనకి సహకరిస్తారు అనుకున్నప్పుడు సడన్గా వాళ్ళు మీకు వ్యతిరేకులుగా మారుతూ ఉండడం, లేదా సహాయం చేస్తారని ఆశించినప్పుడు ఆ సహాయం వారు చేయకపోవడం లాంటివి ఈ వారంలో కనబడుతున్నాయి. దీనివల్ల కొంత మానసికమైనటువంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి. ఆర్థికంగా మీకు సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేకూరుతూ ఉండడం, మీరు తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా ముందుకు వెళుతూ ఉండడం లాంటిది ఈ వారంలో చూడవచ్చును. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మిథున రాశి వారికంటూ ప్రత్యేకించి ఏవి కూడా కనబడడం లేదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది.
విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్త్రీలకై ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి వాటిల్లో జాప్యం అధికంగా ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవి యొక్క షష్ఠస్థాన స్థితి, బుధుని యొక్క పంచమ స్థాన స్థితి, అలాగే చంద్రుని యొక్క బలం వెరసి 3 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. గత 2-3 వారాలతో పోల్చుకుంటే రవి యొక్క బలం పెరగడం వల్ల సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే 6వ స్థానం శత్రు రోగ రుణస్థానం అందు ఎప్పుడైతే రవిగ్రహం యొక్క సంచారం కొనసాగుతుందో షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ అన్నారు. అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులు వస్తాయి. ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుండి బయటకు వచ్చి ఏదైనా కష్టసాధ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే అటువంటి జీవన గమనంలో మార్పులు వచ్చి కొంత సుఖవంతమైనటువంటి రోజులు, అదృష్టవంతమైనటువంటి రోజులు రావడానికి రవి సహకరిస్తారు. ఈ మార్పును ప్రత్యేకించి ఈ వారంలో కర్కాటక రాశి వారు చూస్తారు. అనగా ఏదైనా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుండి బయటపడుతూ ఉండడం, లేదా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుండి బయటకు రావడం, కుటుంబ సభ్యులతో ఏదైనా సరిగ్గా పొసగకపోతే వారి నుండి కూడా కొంత ఆ సమస్యల నుండి బయటకు రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంతేగాక కర్కాటక రాశి వారికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి నీరసము, నిస్సత్వ, అంతేకాకుండా గతంలో సరే మనకెందుకులే, మనం ఈ పని చేయగలమా, లేదా అసలు మనం ఎలా ముందుకు వెళతామనేటువంటి ఒక డీలా పడిపోయినటువంటి సందర్భాలని అధిగమించగలుగుతారు. ఇది మనం చేయగలం అనేటువంటి ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం అనేటువంటిది ఈ రాశి వారిలో పెరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి. అంతేగాక కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతుల్లో కనుక చూస్తే ఈ కుజుని యొక్క స్థితి కూడా మారుతూ ఉన్నది. ఇంకా కొద్ది రోజుల్లో కుజుడి యొక్క జన్మస్థాన స్థితి కూడా మారుతోంది. కాబట్టి ఈ పరిస్థితులు అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంత అభివృద్ధిలోకి ముందుకు వెళుతూ ఉంటాయి. అంతేకాక కోల్పోయినటువంటి అవకాశాలతోటే అంటే మన ఈ అవకాశం వచ్చింది కోల్పోయామని బాధపడుతూ వెళుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి కొంత ఉపశమనాన్ని చేకూర్చేటువంటి విధంగా అనుకోని అవకాశాలు రావడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల్లో ఉన్నతమైనటువంటి గమనానికి అది ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం గ్రహస్థితి బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కోసం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఈ రాశివారు పారాయణ చేయాలి. వైష్ణవ క్షేత్ర దర్శనం, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశ్యాధిపతి యొక్క అర్ధాష్టమ స్థాన స్థితి, ఆ దోషం అనేటువంటిది ఈ వారం తొలగిపోయినది. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, వక్రించిన గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కొంత సానుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉండగా అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో కుటుంబపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, అలాగే చదువు రీత్యా ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహగతులు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేగాక ఏదైనా ఒక తీర్థయాత్రకో లేదా వేరే ఒక ప్రాంతానికో కుటుంబ సభ్యులతోటి కలిసి వెళ్ళాలి, విహారయాత్ర, వినోదయాత్ర ఏవైతే గతం నుండి వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో అటువంటి వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఏదైనా ఒక మంచి ప్రాంతాన్ని సందర్శించగలుగుతారు. తీర్థయాత్ర సందర్శనము, తీర్థక్షేత్ర సందర్శనం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే ఇప్పటివరకు ఏదో ఒక తెలియని మానసిక అశాంతి, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వస్తే శరీరంలో ఇదేమైనా పెద్ద వ్యాధేమో అని భయపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా
నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉండడము, లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి, అంటే అవన్నీ చిన్నగానే వస్తాయి, కానీ అదేదో పెద్ద ఉపద్రవం వస్తుందేమో అనేటువంటి మానసిక భయం ఎక్కువగా కలుగుతుంది. ఈ వారంలో అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తగ్గడం, అలాగే పెద్ద పెద్ద భయంకరమైన భయాలు తగ్గుతూ ఉండడం, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది కనబడుతూ ఉండడం, సకాలంలో మీకు మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ వీరందరూ కూడా చక్కగా మీతో సంభాషిస్తూ మీకు తగినటువంటి సూచనలు ఇస్తూ మిమ్మల్ని ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవనంలో ముందుకు తీసుకెళ్తూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో చూడవచ్చును. క్రమశిక్షణతోటి ముందుకు వెళతారు. మంచి ఆలోచనలు వస్తాయి. పుస్తక పఠనం ఉంటుంది. అలాగే జీవితంలో కొన్ని సందర్భాల్లో సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి సంభాషించగలుగుతారు. అలాగే పుస్తక పఠనం ద్వారా అనేక రకాల కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. అటు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కీలకమైనటువంటి సూత్రాలు తెలుసుకోగలుగుతారు. మీ పంధా కూడా మారుతూ ఉంటుంది. ఇలా ఈ వారం ఒక గొప్ప మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ బద్ధకం అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే దాన్ని మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాయిదా వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదొక్క విషయం పట్ల జాగ్రత్త వహించాలి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారం లగాయితూ అర్ధాష్టమ రవి యొక్క స్థితి అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే ఈ రాశి వారికి జన్మకేతువు యొక్క స్థితి కానీ, గురుని యొక్క వక్రగతిలో ఉన్నటువంటి గురుడు అష్టమ స్థాన స్థితి ఫలితాన్ని ఇస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. అయినప్పటికీ లాభకుజుడు, ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, షష్ఠస్థానమందు శనేశ్వరుడు, పంచమమందు శుక్రుడు, ఇలా యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. దీనివల్ల గోచారంలో ఉండేటువంటి బలం 45 నుండి 50%గా మనం పర్సంటేజ్లో కూడా చెప్పుకోవచ్చు. అంటే 50% గోచార బలం ఉన్నది. అందులో మెజారిటీ బలం అంతా కుజుడు వల్లే వస్తుంది. అందువల్ల అలాగే మిగతా పర్సంటేజ్ శుక్రుడు వల్ల కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రెండు గ్రహాల తాలూకు స్థితిగతులతోనే బయటపడతారు. అటు ఆర్థిక పరిస్థితులను చూసుకున్నప్పుడు కుజుని యొక్క పరిస్థితి చాలా బలంగా ఉన్న కారణం చేత ఆర్థికంగా కుజుడు చాలా గొప్ప అవకాశాలను ఇస్తారు. ఉద్యోగపరంగా ఏదైనా ఎదుగుదలని, ప్రమోషన్ని, లేదా ఏదైనా ఒక సంస్థ నుండి వేరొక సంస్థలోకి మారడానికి వెసులుబాటుని, ఆ మారడం కూడా ఉన్నతమైనటువంటి జీతభత్యాలతోటి మారేటువంటి అవకాశాలని కుజుడు కలగజేస్తారు. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి శుక్రుడు ఏం చేస్తారు, పాదరసం మైండ్లో పోస్తే బుర్రలో ఎంత ఫాస్ట్గా మనకి ఆలోచనలు వస్తాయి. ఉదాహరణ, చాలా తెలివైన వాడిని అంటారు, బుర్ర పాదరసంలా పనిచేస్తుందిరా. అలా శుక్రుడు వచ్చినటువంటి ఆలోచనను వెంటనే అమలుపరిచేలాగా ప్రోత్సహిస్తారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ డిలే చేయరు. ఈ రెండు గ్రహాల వల్ల ఏంటంటే ఒక అవకాశం వచ్చింది, మంచి చెడు ఆలోచించుకుని వెంటనే ముందుకు వెళ్ళిపోతారు. ఆ రకంగా కొంత మంచి జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా బాగున్నది. ఆరోగ్య పరిస్థితులు కన్యారాశి వారికి బాగున్నాయి. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే అర్ధాష్టమ రవి వల్ల అంతఃక్లేశం, గృహశ్చిద్రం, సౌఖ్యహానిమ భోజనం, ఈ చతుర్థ రవి ప్రత్యేకించి ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి ఎక్కువ ప్రోత్సహిస్తారు. అంటే అది ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల ఇంటికి దూరంగా ఉండొచ్చు, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే ఇంటికి దూరంగా ఉండడానికి అవకాశాలను కల్పిస్తారు. అలాగే బంధువులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ ఏదైతే మీరు విహారయాత్రలు కానీ, వినోదయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ, లేదా ఒక లాంగ్ టూర్ కానీ అనుకున్నారు, అవన్నీ వాయిదా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎక్కువ బంధువులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ కలవనివ్వరు ఈ గ్రహస్థితులు. అందువల్ల కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చేటువంటి పొరపచ్చాలు కానీ, అంటే మాట పట్టింపులు, ఒకళ్ళకొకళ్ళకి పొసగకపోవడం, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం లాంటి అంశాల దగ్గర నుండి ఇంట్లో మానసిక అశాంతి చెలరేగేటువంటి పరిస్థితుల వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఈ కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రమే కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి, ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, చదువు బాగున్నది,
స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవి యోగించడం, 2వ స్థానమందు బుధుడు యోగించడం, 6వ స్థానమందు రాహువు, చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం, వక్రించినటువంటి గురుడు 7వ స్థాన స్థిత ఫలితం, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 5 నుండి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. అంటే గోచారం పర్సంటేజ్లో కనుక చెప్పుకుంటే 80 to 90%, అంటే 80 నుండి 90% గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఉన్నది. ఈ అనుకూలత వల్ల ఇష్టసిద్ధి తృతీయకే, రవి తృతీయ స్థాన స్థితి వల్ల మనసుకి నచ్చినటువంటివన్నీ కూడా మనకి లభిస్తాయి అనేటువంటిది శాస్త్రవచనం. చతుర్థమందు శుక్రుడు, అలాగే జీవితంలో గతంలో కోల్పోయినటువంటి వాటి నుండి తిరిగిచ్చేటువంటి గ్రహగతులుగా ఈ గ్రహాలన్నింటినీ కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఆర్థిక స్థితిగతుల్లో కనుక చూస్తే చాలా గొప్ప మార్పు అనేటువంటిది మనకి సంభవిస్తుంది. ఈ తులారాశి వారిలో అంటే వాళ్ళ యొక్క బుద్ధి ప్రచోదనమవుతూ ఆలోచన తీరులో మార్పులు వస్తూ ఆర్థిక స్థితిగతుల్లో వ్యత్యాసాలకి మార్పులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇప్పటి వరకు చేసిన తప్పే చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ రాశి వారు పంధా మార్చుకుంటారు, ఆలోచన తీరు మారుతుంది. ఇప్పటివరకు ఇలా వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ మార్గంలో వెళదామనేటువంటి విధానంలో మార్పు చేర్పులు చేయడం ద్వారా వీరికి గ్రహగతులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మంచి రీతిలో ఫలితాలని ఇస్తూ ఉంటాయి. అంతేగాక అటు 6వ స్థానమందు రాహువు, గురుని యొక్క బలం, బుధుని యొక్క బలం, రవి యొక్క బలం ఇవన్నీ నూతనమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతాయి, కొంత ఉత్తేజాన్ని కూడా కలగజేస్తాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు, తోబుట్టువులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధికి సంకేతంగా ఈ విషయాన్ని మనం ఈ గ్రహస్థితిలో చెప్పుకోవచ్చు. గోచారంలో 80 నుండి 90% బలం ఉన్నప్పుడు జాతకాల్లో మంచి దశలు నడుస్తూ ఉంటే తులారాశి వారికి ఇది రాజయోగప్రదంగా ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం అన్ని రకాలుగా కూడా చాలా బాగున్నది. విద్యార్థులకు కానీ, లేదు ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. అంతేకాక స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా మంచి ఫలితాలను ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక స్పష్టమైనటువంటి డామినేషన్ని తులారాశి వారు మీరు వ్యక్తిగతంగా కానీ లేదా మీ ఆలోచనల పరంగా కానీ ఇతరులపై సంపూర్ణంగా మీ ఆధిపత్యాన్ని చూపించగలుగుతారు. అన్నిటి పరంగా కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగలేదు, కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. జన్మ రవి యొక్క దోషము ఈ వారం కనబడడం లేదు. ఎప్పుడైతే జన్మ రాశి యందు కొన్ని పాపగ్రహ సంబంధాలు మనకి కనబడతాయో దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే గత 2-3 వారాలుగా ఉన్నటువంటి పరిస్థితులు కనుక పరిశీలనం చేస్తే మనోవ్యధ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, అలాగే శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ అధికంగా ఉండడం, ఇటువంటి విషయాలన్నీ కూడా గమనించవచ్చును. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అంతంత మాత్రంగా ఉండేటువంటి పరిస్థితులు, సరిపోనటువంటి ఆదాయము అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండడం, అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉండడం, ఇలా కొంత మానసిక ఉల్లాసం కానీ లేదా కొంత శారీరకంగా ఉల్లాసం కానీ చాలా తక్కువగా ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులను చూస్తే సరే గత వారాల్లో లాగా ఈ వారంలో కూడా చంద్రుడు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నప్పటికీ జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక గొప్ప మార్పుగా చెప్పచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే కొంత నీరసము, నిస్సత్వ తగ్గుతాయి. అంతేకాకుండా శారీరక శ్రమ, అలసట తగ్గుతుంది. కొంత జీవితంలో ముందడుగు వేయడానికి కావలసినటువంటి
స్థితిగతులు, ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి విషయంగానే చెప్పచ్చు. అయినప్పటికీ మిగతా గ్రహాల తాలూకు అనుకూలతలు ఏమీ లేవు. 2వ స్థానంలో రవి ఉండడం వల్ల కూడా నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. ఇందులో కూడా ఎంత కష్టపడ్డా ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. గోచార రీత్యా పర్సంటేజ్ని చూస్తే ఒక 10% మాత్రమే గ్రహస్థితి బలంగా ఉన్నది. అంటే 90% వ్యతిరేకంగా ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. రానున్నటువంటి వారాల్లో ఒక్కొక్క గ్రహం యొక్క మార్పు ద్వారా బలం పెరుగుతూ ఉంటుంది. ఈలోపు కఠినమైన నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎక్కడా కూడా మీరు ఇబ్బందుల్లో పడేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరు చెప్పుడు మాటలు వినకుండా మీ సొంత నిర్ణయాలు లేదా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు, గురువుల యొక్క నిర్ణయాలని మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్ళడం ద్వారా చాలా రకాలైనటువంటి ఉపద్రవాల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత కొంత తక్కువగా ఉన్నప్పటికీ వారికి మీరు ఏ విధంగానూ కూడా ఇబ్బంది పెట్టకుండా కొంత ఆసరాగా ఉండేటువంటి ప్రయత్నంగానే ఉండండి. అంతా కూడా మంచి జరుగుతుంది. భగవద్ ఆరాధన చాలా ముఖ్యము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చాలా గొప్పగా పనిచేస్తుంది. గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క విగ్రహానికి అభిముఖంగా కూర్చున్న దీపారాధన చేసి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా గ్రహాల తాలూకు స్థితిగతులు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ చెడు ఫలితం తగ్గుముఖం పడుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వక్రించినటువంటి గురుడు అనుకూలంగా ఉన్నారు. 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 3య స్థానంలో శనేశ్వరుని యొక్క అనుకూల గతులు ఉన్నాయి. అలాగే ఈ వారంలో ప్రధానమైనటువంటి బలం చంద్రబలం. ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండడం వల్ల గోచార వశాత్తు ఒక 60% బలాన్ని ధనురాశి వారు కలిగి ఉన్నారు. ఈ 60% బలంతో జాతకంలో ఉండేటువంటి బలం తోడైతే చక్కగా సామాన్యమైనటువంటి ఒక మంచి జీవనాన్ని మనం ఆశించవచ్చును. జాతకంలో దశలు బాగా లేకపోతే మాత్రం కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అష్టమ కుజున తాలూకు ప్రభావము, జన్మ రవి యొక్క దోషము ప్రధానంగా ఈ వారం దగ్గర నుండి 8వ స్థానంలోనూ జన్మరాశిలోనూ అర్ధాష్టమ రాహు యొక్క స్థితిలోను, అంటే ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల మాత్రం కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఏంటయ్యా ఇబ్బందులు అంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. ఇక్కడ అష్టమంలో కుజుడు కానీ చతుర్థరాహు కానీ జన్మరవి కానీ ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కుటుంబం నుండి దూరంగా వెళతావు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా చెప్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఉద్యోగరీత్యా వ్యాపారం రీత్యా ధనురాశి వారు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటివరకు ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేసిన వారు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. ఇంటి భోజనం చేయలేకపోతారు. ఇంటిలో ఉండేటువంటి సౌఖ్యం ఉండదు. చాలా జీవన గమనం అంతా కూడా కొంత కష్టసాధ్యంగా సాగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో హోటల్స్లో ఉంటూ ఉండడం, బయట భోజనం చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాలు తప్పితే మిగతా ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. అంతా సానుకూలంగానే ఉన్నది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. అనగా ఎవరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయరు. మీరేమన్నా స్వయంకృత అపరాధాలు చేస్తే తప్పితే ఈ గ్రహస్థితి వల్ల ఏమీ చెడు ఉండదు. కాబట్టి ధనురాశి వారికి పరిస్థితులు కొంత సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉండండి. మరీ గొప్ప సమయము. లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి వారు స్త్రీలు ప్రత్యేకించి లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత రాశివారు సాధించడానికై ఎక్కువగా అంగారకుడు అనగా కుజగ్రహానికి సంబంధించి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ, లేదా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక దాన్ని పట్టుకుని దాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే లాభస్థానంలో ఉండేటువంటి రవి కొంత ప్రతికూలమైనటువంటి గ్రహంగా వ్యయస్థానంలో ఫలితాలను ఇస్తూ ఉన్నారు. యోగించేటువంటి గ్రహాలను చూస్తే జన్మరాశి యందు ఉన్నటువంటి శుక్రుడు, ఈ వారంలో చంద్రుడు ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. దానితో పాటుగా ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు, ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతులు ఉన్నాయి. అయితే ఈ 3 గ్రహాల వల్ల గోచారంలో కేవలం 35% మాత్రమే బలమైనటువంటి స్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే ఒక 15% రవిచ్చేటువంటి ఫలితాన్ని వీళ్ళు కోల్పోయారు. స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. అనగా స్వస్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. బంధువుల రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితిగతులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఇంటిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళేటువంటి వాతావరణం కానీ, అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్య గ్రామ సంచారము, అన్య ప్రాంత సంచారం, దీనివల్ల కూడా కొంత శారీరక శ్రమ, అలసట అనేటువంటివి అధికంగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి. అయితే శుక్రుడు జన్మరాశిలో ఉన్నంత కాలం ఆయన లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి కాలం. ఎందుకంటే లక్ష్మీ స్థానం త్రికోణంచ అన్నది శాస్త్రం. మరి కోణస్థానము కేంద్ర స్థానమైనటువంటి జన్మరాశి యందు శుక్రుడు లక్ష్మీప్రదుడు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టరు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టరు. కొంత శరీరాన్ని నలుపుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అంటే శారీరకమైనటువంటి శ్రమ ఎంతసేపు కూడా. నిజానికి ఎంతో లగ్జరీగా ప్రయాణించవలసినటువంటి ఒక ప్రయాణం చాలా దారుణంగా సాగుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు చాలా ఉన్నతంగా వెళ్ళేటువంటి వారు సైకిల్ మీద వెళ్ళవలసి రావడం, నడుచుకుంటూ వెళ్ళవలసి రావడం, వాహనాలు చెడిపోయి వాటిని ఎక్కడైనా పెట్టి బస్సు ఎక్కవలసి రావడం, ఇటువంటివి ఒక ఇంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. ఆ విషయాలు మినహాయించి మిగతా పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ మకర రాశి వారు ప్రత్యేకించి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత ఉపయోగకారిగా చేస్తూ ఉండేటువంటి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, ఈ వ్యయరవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉండేటువంటి రవి, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, 2వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే ఈ వారంలో చంద్రబలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇది జాతక పరంగా అంటే గోచార పరంగా 55% బలాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే గోచార బలం 55%గా చెప్పచ్చు. అనగా ఈ క్రూర గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో సగం ప్రాబ్లమ్స్ దాటేసి బయటపడిపోయినట్టు. ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే జీవితంలో క్రియాశీలకంగా ఏదైతే మనకి కావలసి ఉంటుందో స్వేచ్ఛ ఉండడం, అంటే ఖర్చు ఎక్కువగానే ఉండొచ్చు కానీ ఖర్చుకు తగ్గ ఆదాయం కూడా వస్తూ ఉండడం వల్ల ఖర్చు పెట్టేటువంటి దానివల్ల భయం ఉండదు. ఒకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, వచ్చినటువంటి ఆరోగ్య సమస్య వల్ల పెద్ద ప్రమాదం లేదు అని తెలిసినప్పుడు కూడా ఉపశమనంగా ఉంటుంది. తగ్గుతుందిలే, కొంతకాలానికి తగ్గుతుంది అనేటువంటి ధోరణిలో భయం లేకుండా ఉంటుంది. ఈ 2 విషయాల్లో అది కుంభరాశి వారిలో కనబడుతుంది ఎక్కువగా. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ పరంగా కొంత సఖ్యత లోపించినటువంటి వాతావరణం ఏదైతే గత 2-3 వారాలుగా, గత 2-3 నెలలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కుటుంబ పరిస్థితుల్లో ఒక కదలిక వస్తుంది. వారి యొక్క ఆలోచన తీరులోనో మీ ఆలోచన తీరులోనో మార్పులు రావడం వల్ల వారితోటి కొంత సత్సంబంధాలు మరలా చిగురించేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ మాటకి విలువ పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చును. అంతేకాక ఇటు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుంభరాశి వారికి చాలా బాగున్నది. అటు ఉద్యోగంలో ప్రమోషన్ల విషయంలో కానీ స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించడంలో ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దోహదపడతాయి. అలాగే వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది.
మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి చాలా లాభసాటిగా ఉంటుంది ఈ వారం. చదువరులకి అనగా చదువుకునేటువంటి వారికి విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ విద్యాభ్యాసం చేసేటువంటి వారికి ఇది చాలా కలిసి వస్తుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ముఖ్యంగా ఏలినాటి శనిదోష పరిహారానికై కాలభైరవాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత అంటే గత 2 వారాలుగా మీనరాశి వారి పరిస్థితి చూస్తే మనం చెప్పుకున్నాం, శుక్రుని యొక్క బలం పెరిగిన తర్వాత వారి ఆర్థిక వ్యవస్థలో కానీ లేదా వారి సామాజిక స్థితిగతుల్లో కానీ మార్పు వస్తుంది. గతంలో తక్కువగా మనల్ని అంటే ఈ మీనరాశి వారిని చూసినటువంటి వారు మరలా తిరిగి గౌరవించడం, గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉండడం, ఇలా ప్రవర్తనల్లో మార్పు వస్తూ ఉండడం, ఇతరుల యొక్క ప్రవర్తనలో ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు శుక్రుడు మారిన తర్వాత 3వ వారంలో ప్రత్యేకించి రవి యొక్క బలం కూడా పెరిగింది. దాదాపుగా 4 నెలల తర్వాత రవి అనుకూలించడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా చెప్పచ్చు. అందులోనూ దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఎప్పుడైతే బలంగా ఉన్నారో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం దశమంలో ఉన్నటువంటి రవిగ్రహం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అంటే జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిలదొక్కునేటువంటి విధంగా సహాయాన్ని చేస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభించేటువంటి విధంగా చేస్తారు. ఒక సపోర్ట్ దొరుకుతుంది. జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడం, సంతానాభివృద్ధి జరగడం, కుటుంబాభివృద్ధి జరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం, ఏ కష్టమైనా సరే నేను అధిగమించగలను అనేటువంటి ఒక రకమైనటువంటి ధైర్యం, కొన్ని సందర్భాల్లో తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వెరసి మీనరాశి వారికి ఒక కొత్త పంథాలో జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. అటు శుక్రుడు, రవి, అలాగే వక్రించిన గురుడు, చంద్రుడు అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నప్పుడు గోచారంలో 60% బలాన్ని పొందినటువంటి రాశిగా ఈ రాశిని చెప్పుకోవచ్చు. అందువల్ల చాలా విషయాల్లో ఓవర్కమ్ చేయగలుగుతారు మీకుండేటువంటి భయాల్ని, అనుమానాలని, ఈ స్థితిగతుల్ని. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మంచి ఫలితాలని ఆశించవచ్చును. అటు కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ వారం చాలా లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఇది మంచి కాలంగా చెప్పవచ్చును. అంతేకాకుండా స్థిరమైనటువంటి ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు తగ్గడం లాంటివన్నీ కూడా ఈ వారంలో కనబడుతున్నాయి. మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.